హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఈ మూవీ నెక్స్ట్ మంత్ 25th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఇప్పటికే మనము వెనమ్ 1 and 2 చూసాము. ఈ 2 మూవీస్ ఈవెన్ కిక్ ఈ వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ ఇవ్వబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్ హీరో కంటే విలన్ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తాడు. మనము ఇప్పటికే మార్వెల్లో చాలామంది పవర్ఫుల్ విలన్స్ని చూసాము, లైక్ థానస్, క్యాంగ్ ది కాన్కరర్ అండ్ నెక్స్ట్ రాబోతున్న డాక్టర్ డూమ్ కోసం కూడా మనం వెయిట్ చేస్తున్నాం. అయితే ఫ్యాన్స్ డాక్టర్ డూమ్ కంటే ఇంకో మెయిన్ విలన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అతను ఎవరో కాదు, గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్. నిన్న రిలీజ్ అయిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్లో మనము నల్ని చూడవచ్చు. ఫ్యూచర్ ఎంసీయూ మొత్తానికి నల్ ఒక బిగ్ థ్రెడ్గా మారబోతున్నాడు. నల్ని మనము మూవీలో చూసే ముందు నల్ ఎవరు, ఎలా పుట్టాడు, ఇతను చీకటి రాజ్యానికి రాజు ఎలా అయ్యాడు, ఎందుకు నల్ సెలిస్టియల్స్ని చంపేశాడు, అలాగే గాడ్స్ అందరినీ ఎందుకు చంపాడు, నల్ దగ్గర ఉన్న స్వాడ్ ఏంటి, నల్ సింబియాట్స్ని మరియు డ్రాగన్స్ని ఎలా క్రియేట్ చేశాడు, ఎందుకు చేశాడు, సింబియాట్స్ నల్ని ఎందుకు బంధిస్తాయి, అంత అవసరం ఏమొచ్చింది, వెనంకి నల్కి మధ్య ఉన్న గొడవలేంటి, నల్ని గాడ్ ఆఫ్ సింబియాట్స్ అని ఎందుకు పిలుస్తారు, ఇతన్ని ఆపడానికి ఎంతమంది సూపర్ హీరోస్ వచ్చారు, ఇలా చాలా విషయాలు ఈ డార్క్నెస్ కింగ్ అయిన నల్ గురించి మనం మాట్లాడుకుందాం. నల్ ఎంసీయూకి థానస్ లెవెల్ థ్రెడ్గా మారబోతున్నాడు. సోనీ నల్ని మంచిగా యూజ్ చేసుకుంటే మాత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ లాంటి మూవీ తీయచ్చు. ఈ వీడియో చేద్దామని నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు మనము నల్ యొక్క ఫుల్ ఆరిజిన్ని తెలుసుకోబోతున్నాము. ముందుగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. గాడ్ ఆఫ్ సింబియాట్స్, కింగ్ ఇన్ బ్లాక్, నల్ ఆరిజిన్ స్టోరీ. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ కాకముందు, టైం అంటే ఏంటో తెలియకముందు, మల్టీవర్స్ కంటే ముందు ఈ సృష్టి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, వెలుగు, జీవం పుట్టక ముందు ఈ మార్వెల్ యూనివర్స్లో మొత్తం కటిక చీకటి. ఆ చీకటిలో నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. అతను ఒక మృత్యుపు దేవుడు. అతని పేరు తలుచుకుంటేనే ఒంట్లో భయం పుట్టుకొస్తుంది. అతనే చీకటి రాజ్యపు రారాజు నల్. ఈ విధంగా నల్ పుట్టాడు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే మార్వెల్ యూనివర్స్లో 6 యుగాలు గడిచి 7వ యుగం స్టార్ట్ అవుతుంది. ఈ 7వ యుగంలో పుట్టినవాడే నల్. గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్ అబ్బాస్ని తన గ్రహంగా చేసుకొని అందులో ఉండేవాడు. అబ్బాస్ అంటే ఒక చీకటి రాజ్యం. అక్కడ చీకటి తప్ప ఏమీ ఉండదు. అయితే ఈ చీకటి రాజ్యానికి నల్ తానే రాజును అని ఫీల్ అయ్యేవాడు. మొత్తం చీకటిని తానే పరిపాలించేవాడు. ఒకసారి నల్ అబ్బాస్లో ఎటర్నిటీ కోసం గాఢ నిద్రలోకి అయితే వెళ్తాడు. అప్పుడే ఆ సమయంలోనే సెలిస్టియల్స్ పుడతారు. వీళ్ళు మార్వెల్ యూనివర్స్ని రీషేప్ చేయడం మొదలు పెడతారు. యూనివర్స్ని, ప్లానెట్స్ని, గ్యాలక్సీస్ని, స్టార్స్ని, సూర్యుడిని, చంద్రుడిని, జీవాన్ని, ముఖ్యంగా చీకటిగా ఉన్న యూనివర్స్లోకి వెలుగుని తీసుకొస్తారు. ఆ విధంగా సెలిస్టియల్స్ ఈ యూనివర్స్ని క్రియేట్ చేస్తారు. సెలిస్టియల్స్ క్రియేట్ చేసిన లైట్ వల్ల అబ్బాస్లో గాఢ నిద్రలో ఉన్న నల్ డిస్టర్బ్ అవుతాడు. తన చీకటి రాజ్యంలోకి లైట్ని తెచ్చినందుకు నల్ సెలిస్టియల్స్ మీద కోపగించుకుంటాడు. యూనివర్స్ అంతటినీ సెలిస్టియల్స్ లైట్తో నింపేస్తారు. ఎప్పుడు చూడని తన షాడోని చూసిన నల్ ఆ షాడో నుండి ఒక భయంకరమైన కత్తిని బయటకు తీస్తాడు. నల్ ఈ కత్తిని ఆల్ బ్లాక్ లేదా స్వాడ్ ఆఫ్ లివింగ్ డార్క్నెస్ అని పిలుస్తాడు. తన చీకటి రాజ్యాన్ని తన నుండి దూరం చేసిన సెలిస్టియల్స్ మీదకు యుద్ధానికి వెళ్తాడు నల్. తన ఆల్ బ్లాక్ స్వాడ్తో ఒక్క దెబ్బతో ఒక సెలిస్టియల్ తలను తెగ నరుకుతాడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో సెలిస్టియల్స్ ఎంత పవర్ఫుల్ అనేది మనందరికి తెలుసు. అలాంటి పవర్ఫుల్ సెలిస్టియల్నే తన ఆల్ బ్లాక్ స్వాడ్తో చంపాడంటే అర్థం చేసుకోండి నల్ ఎంత పవర్ఫుల్ అని. తమలో ఒకరిని చంపినందుకు మిగిలిన సెలిస్టియల్స్ నల్తో యుద్ధం చేసి అతన్ని వైల్డ్లోకి తోసేస్తారు. వైడ్ అంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, అదే అబ్బాస్. అంటే సెలిస్టియల్స్ నల్ ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే చీకట్లోకి తోసేస్తారు. ఇక్కడ సెలిస్టియల్స్ చేసిన తప్పేమిటంటే నల్ని చీకట్లోకి తోసేయడమే. నల్ చీకట్లో ఉంటేనే పవర్ఫుల్, ఎందుకంటే అదే కదా తన రాజ్యం. ఆ చీకట్లో తను నరికిన సెలిస్టియల్ తలను తన ఇంటిగా మార్చుకుంటాడు. అక్కడే నల్ జీవిస్తూ దేవతల మీద, సెలిస్టియల్స్ మీద పగ పెంచుకుంటాడు. ఎలాగైనా సరే ఇక్కడ నుండి బయటకు వచ్చి దేవతల అందరినీ ఊచకోత కొయ్యాలని డిసైడ్ అవుతాడు నల్. అలా నల్ సెలిస్టియల్ హెడ్ హోమ్లో
తన నుండి మొట్టమొదటి సింబియాట్ని ఒక కత్తి రూపంలో క్రియేట్ చేస్తాడు. ఆ కత్తిని సుత్తితో కొట్టి కొట్టి నిప్పులో కాల్చి కాల్చి తయారు చేస్తాడు. ఆ సుత్తితో కొట్టి కొట్టి నిప్పుతో కాల్చి కాల్చి తయారు చేసినందుకు ఆ సింబియాట్కి శబ్దమన్నా నిప్పన్నా నచ్చదు, ఇంకా భయం. మనం వెనమ్ మూవీస్ చూస్తే అర్థమవుతుంది. నల్ సెలిస్టియల్ హెడ్ లోపల ఈ స్వాడ్ని తయారు చేస్తాడు కాబట్టి ఈ స్వాడ్ సెలిస్టియల్ యొక్క డివైడ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేకాకుండా నల్ యొక్క ఫస్ట్ క్రియేషన్ కాబట్టి ఈ స్వాడ్ చాలా పవర్ఫుల్. మార్వెల్ యూనివర్స్లో ఉన్న గాడ్స్నైనా సెలిస్టియల్స్నైనా కాస్మిక్ ఎంటిటీస్నైనా ఈ స్వాడ్ డిఫీట్ చేయగలదు. నల్ ఈ కత్తిని ఆల్ బ్లాక్ లేదా నెక్రో స్వాడ్ లేదా గాడ్ స్లేయర్ అని పిలుస్తాడు. నల్ ఆల్ బ్లాక్తో పాటు ఎవరు డిస్ట్రాయ్ చేయలేని ఒక పవర్ఫుల్ ఆర్మర్ని చీకటి ద్వారా క్రియేట్ చేసుకుంటాడు. ఆ విధంగా నల్ వెలుగులో ఉన్న ప్రతి దాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తాడు. అలా గోల్డెన్ ఆర్మర్ వేసుకున్న గాడ్స్ మీదకి నల్ యుద్ధానికి వెళ్తాడు. గోల్డెన్ ఆర్మర్ వేసుకున్న ప్రతి ఒక్క గాడ్ని నల్ ఊచకోత కోసి చంపేస్తాడు. కానీ వాళ్ళల్లో ఒక గాడ్ తన కత్తిని నల్ యొక్క ముఖం మీద దించుతాడు. అయినా కానీ నల్ అసలు తగ్గకుండా తన నెక్రో స్వాడ్ని ఆ గాడ్ యొక్క గుండెల్లో దించి చంపేస్తాడు. ఈ భీకరమైన యుద్ధంలో నల్ గాయపడి స్పృహ కోల్పోయి గార్ ది గాడ్ బుచ్చర్ ప్లానెట్లో పడిపోతాడు. గార్ని ఆల్రెడీ మనము థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో చూసే ఉంటాం. గార్ ప్లానెట్లో స్పృహ లేకుండా పడిపోయిన నల్ లేచి చూసేసరికి తన ఆల్ బ్లాక్ నెక్రో స్వాడ్ ఉండదు. ఆ విధంగా నల్ తన పవర్ఫుల్ స్వాడ్ని పోగొట్టుకుంటాడు. అయితే ఈ నెక్రో స్వాడ్ గార్ ది గాడ్ బుచ్చర్కి చిక్కుతుంది. అలా నల్ దేవతల మీద ఆపేసిన యుద్ధాన్ని గార్ మొదలు పెడతాడు. నల్ పోగొట్టుకున్న ఆల్ బ్లాక్ స్వాడ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం థోర్ రాగ్నరాక్లో హెలా యొక్క స్వాడ్స్ని చూసాం కదా, ఆ స్వాడ్ ఆల్ బ్లాక్లో ఉన్న చిన్న మొక్కతో తయారు చేసింది. ఇంకా తన నెక్రో స్వాడ్ పోగొట్టుకున్న నల్ ఏమి చేయలేక తన అభ్యాస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా 100 ఏళ్ల తర్వాత నల్ సింబియాట్స్ని క్రియేట్ చేయడం తెలుసుకుంటాడు. నల్ క్రియేట్ చేసిన సింబియాట్స్ ఈ మార్వెల్ యూనివర్స్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్లానెట్కైనా వెళ్ళొచ్చు, వెళ్ళి ఎవరినైనా తమ హోస్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా నల్ యూనివర్స్ అంతటినీ కంట్రోల్ చేయొచ్చు అనుకుంటాడు. అలా నల్ కొన్ని వందల వేల లక్షల సింబియాట్స్ని క్రియేట్ చేసి వాటికి వాళ్ళ హోస్ట్లను ఇచ్చి సివిలైజేషన్ రూల్ చేయడానికి పంపిస్తాడు. ఈ విధంగా నల్ ఒక పెద్ద సింబియాటిక్ ఆర్మీనే రెడీ చేసుకుంటాడు. ఈ సింబియాట్స్ అన్నీ మొత్తం సివిలైజేషన్ని నాశనం చేస్తూ ఉంటాయి ఎర్త్ మీద. ఇక్కడ నల్ తన అభ్యాస్ ప్లానెట్ నుండి తన హైవ్ మైండ్ కంట్రోల్తో ప్రతి ఒక్క సింబియాట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. 6వ సెంచరీలో నల్ ఒక సింబియాటిక్ డ్రాగన్ని క్రియేట్ చేస్తాడు. ఎర్త్ మీద ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంటే నల్కి చాలా ఇష్టం. ఎర్త్ని రూల్ చేయడానికి నల్ స్కాండినేవియా మీదకు తన సింబియాటిక్ డ్రాగన్ని పంపుతాడు. ఎర్త్ మీద ఉన్న ప్రజలు ఈ డ్రాగన్ని గ్రెండెల్ అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా ఈ గ్రెండెల్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది తెలుసుకున్న మన ఉరుముల ద్వారా థోర్ వచ్చి తన థండర్ లైట్నింగ్ పవర్తో గ్రెండెల్ మీద అటాక్ చేస్తాడు. ఎప్పుడు చూడని అంత లైట్నింగ్ చూసిన నల్ షాక్ అయిపోతాడు. థోర్ దెబ్బకు నల్ కంట్రోల్లో ఉన్న ప్రతి ఒక్క సింబియాట్ చల్లా చెదురయ్యి నల్ హైవ్ మైండ్ కంట్రోల్ నుండి తప్పించుకుంటాయి. ఈ విధంగా కంట్రోల్ తప్పిన సింబియాట్స్ అన్నీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ కొత్త హోస్ట్లను ఎంచుకుంటాయి. అలా ఈ సింబియాట్స్ కొత్త హోస్టల్లో చేరి వాళ్ళలో ఉన్న మంచితనాన్ని, ధర్మాన్ని, మానవత్వాన్ని, శాంతిని గుర్తించి సింబియాట్స్ అన్నీ మంచిగా చేంజ్ అయిపోతాయి. ఇంకా ఈ సింబియాట్స్ అన్నిటికీ ఉన్న జెనెటిక్ మెమరీ వల్ల వాళ్ళని ఇప్పటి వరకు తప్పుదారిలో నడిపించిన వాళ్ళ గురువు మీద ఎదురు తిరుగుతాయి. అలా ఈ సింబియాట్స్ అన్నీ కలిసి నల్ని వాళ్ళలోకి లాక్కుని వాళ్ళ కేజ్లో బంధిస్తాయి. యాక్చువల్ చెప్పాలంటే క్లింతర్ అనేది ఒక ప్లానెట్ కాదు. సింబియాట్స్ అన్నీ ఒక చోట కలిసి గ్రూప్గా ఉంటే ఆ సింబియాట్స్ గ్రూప్నే క్లింతర్ అంటాం. అలా కొన్ని ఇయర్స్ తర్వాత షీల్డ్ వాళ్ళు గ్రెండెల్ని కనుక్కొని దాని ద్వారా కొంతమంది హీరోస్ని క్రియేట్ చేయాలనుకుంటారు, లైక్ సూపర్ సోల్జర్ సిరం లాగా. కానీ గ్రెండెల్ సింబియాటిక్ రిలేషన్ వల్ల నల్ మేలుకుంటాడు. అలా నల్ మళ్ళీ గ్రెండెల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా గ్రెండెల్ మ్యాన్హాటన్ మీదకు వెళ్ళి మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. ఇది తెలుసుకున్న స్పైడర్ మ్యాన్ మరియు వెనమ్ గ్రెండెల్ని అడ్డుకుంటారు. అలా మళ్ళీ నల్కు గ్రెండెల్ మీద ఉన్న కంట్రోల్ కూడా పోతుంది. ఇది జరిగిన కొన్ని ఏండ్లకు చర్చ్ ఆఫ్ న్యూ డార్క్నెస్ అనే ఒక గ్రూపు గ్రెండెల్ యొక్క పార్ట్ని కనుగొంటారు. ఆ భాగాన్ని యూజ్ చేసి క్లాటస్ కెసాడిని మరో నల్ అవతారగా మార్చాలని అనుకుంటారు. వీళ్ళు అనుకున్న విధంగానే గ్రెండెల్ సింబియాటిక్ పార్ట్ని క్లాటస్ కెసాడికి బాండ్ చేస్తారు. ఇంకా అప్పుడే మళ్ళీ నల్కి క్లాటస్ కెసాడి మీద కంట్రోల్ దొరుకుతుంది. అలా నల్ కెసాడి ద్వారా ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటాడు. ఈ విధంగా నల్ ఒక సైకో కిల్లర్ లాగా చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరిని చంపుతూ కోడెక్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ కోడెక్స్ అంటే ఏమిటంటే
ఇప్పుడు ఒక సింబయోటిక్ ఒకరిని హోస్ట్‌గా చేసుకుంటుంది కదా! హోస్ట్‌గా చేసుకున్న తర్వాత ఆ మనిషిలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని, మెమొరీని ఆ సింబయోటిక్ కూడా తెలుసుకుంటుంది. అలాగే ఆ సింబయోటిక్ ప్రస్తుతం ఉన్న హోస్ట్‌ని వదిలేసి వేరే హోస్ట్ కోసం వెళ్తుంది కదా! ముందు ఉన్న హోస్ట్‌లో కొంత కోడెక్స్ అంటే దాని డీఎన్ఏని వదిలేసి ఆ సింబయోటిక్ వెళ్ళిపోతుంది. అయితే థోర్ తన థండర్ లైట్నింగ్‌తో గ్రెండెల్ మీద అటాక్ చేసిన తర్వాత ఆ హై లైట్నింగ్‌కు సింబయాట్స్ మీద నల్‌కు ఉన్న కంట్రోల్ పోతుంది. అయితే ఇప్పుడు నల్‌కు ఆ కోడెక్స్ చిక్కితే దాని ద్వారా మళ్ళీ నల్ ప్రతి ఒక్క సింబయాట్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. అలా నల్ క్యాసడీని కంట్రోల్ చేస్తూ ఈ కోడెక్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా మిగిలిన కథ పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. 10 నిమిషాలంటే చాలా ఎక్కువే. పార్ట్ 2 వీడియోలో నల్ కోడెక్స్ కోసం ఏం చేశాడు, అతన్ని ఎంతమంది సూపర్ హీరోస్ ఆపారు, ఇంకా అతని పవర్స్ ఏంటి, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం ఆయన గురించి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.